స్కూల్స్ మొదలయ్యాయి. ఇక పిల్లలను స్కూలుకి పంపించేటప్పుడు లంచ్ బాక్స్ లేదా స్నాక్స్ లో ఎలాంటి ఫుడ్ పెట్టాలి, పిల్లలు ఏది ఇష్టంగా తింటారు, పెట్టిన ఫుడ్ ఆరోగ్యకరమైనదేనా లేక పిల్లలు ఇబ్బంది పెడతారా అని ఎంతో కంగారు పడుతుంటారు తల్లిదండ్రులు. అయితే ఉదయం స్కూల్ టైంకి వెంటనే 10 నిమిషాల్లో లంచ్ లేదా స్నాక్స్ తయారు చేసి లంచ్ బాక్స్ లో పెట్టడం అంటే తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పి అని చెప్పాలి. పిల్లలకు రకరకాల ఆహారం టేస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇండియన్, కాంటినెంటల్, మెడిటరేనియన్ లాంటి రకరకాల ఫుడ్స్ ని టేస్టీగా మన నేటివిటీకి దగ్గరగా త్వరగా జీర్ణమయ్యే విధంగా తయారు చేసి పెడితే సరిపోతుంది. 10 నిమిషాల్లో తయారయ్యే లంచ్ ఐటమ్స్ కొన్ని చూసుకున్నట్లయితే పోహ అనేది మన దేశంలో ఎక్కువ మంది పిల్లలు, పెద్దలు ఇష్టపడే ఒక ఆరోగ్యకరమైన ఆహారం. పోహలో పోషకాలు ఎక్కువగా అందుతాయి. ఈ ఆరోగ్యకరమైన లంచ్ బాక్స్ అన్నం కంటే కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన రెసిపీ పోహ తయారు చేసుకోవడానికి తక్కువ సమయమే పడుతుంది. ఈ రెసిపీలో వాడే వేరుశనగలు, అటుకులు, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, క్యాప్సికం, క్యారెట్ పోహాను రంగురంగులుగా ఉంచడమే కాకుండా ఎంతో రుచికరంగా, ఆరోగ్యకరంగా కూడా ఉంచుతుంది. ఎలా చేసుకోవాలంటే ముందుగా అటుకులను శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత నీరు లేకుండా నెమ్మదిగా పిండి పక్కన పెట్టాలి. నీరు మొత్తం ఇంకేలా చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి తగినంత నూనె వేయాలి. వేడి అయిన తర్వాత జీలకర్ర, వేరుశనగలు, పచ్చిమిర్చి, పసుపు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. చివర్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టిన అటుకులు వేసి బాగా కలపాలి. నిమ్మరసంలో తగినంత ఉప్పు వేసి కలిపి ఆ అటుకుల మిశ్రమంలో కలిపి కొంచెం సేపు తర్వాత స్టవ్ ఆపేస్తే పోహ తయారైనట్లే. దీనిని మీ పిల్లల బాక్సులో పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. పైగా ఆరోగ్యం కూడా. ముందుగా గోధుమ పిండితో రోటీ తయారు చేసుకోవాలి. పెద్దగా కాకుండా చిన్నగా మంచి రౌండ్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. వీటిని నెయ్యి లేదా వెన్న వేసి పెన మీద కాల్చుకోవాలి. ఇలా కాల్చిన రోటీని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక అరకప్పు చిన్నగా తరిగిన పన్నీరు ముక్కలు, సగం ముక్క ఉల్లిపాయ, ఉప్పు, మిరియాల పొడి, చిన్నగా తరిగిన మిర్చి, కొత్తిమీర వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 2 నిమిషాలు వేయించి రోటీ మధ్యలో పెట్టి రోల్ చేసుకోవాలి. ఇలా చేసిన ఈ రోటీ రోల్ ని లంచ్ బాక్స్ లో పెట్టి పంపొచ్చు. దీనిలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సహకరించి కడుపులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఉప్మా అత్యంత తేలికగా, త్వరగా తయారు చేసుకునే వంటకం ఉప్మా. దీనిని దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం వంటకంగా వాడుతూ ఉంటారు. పిల్లల లంచ్ బాక్స్ లో ఉప్మా పెట్టడం వల్ల త్వరగా జీర్ణమవడంతో పాటు పోషకాలు కూడా అందుతాయి. ఒక కళాయిలో నూనె వేసుకుని ఆవాలు, కరివేపాకు వేయాలి. ఇందులో కొన్ని వేరుశనగలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికం వేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు అరకప్పు సూజీ అంటే ఉప్మా రవ్వ వేసి కలిపి 3-4 నిమిషాలు వేయించాలి. అందులో కొంత ఉప్పు, నల్ల మిరియాలు, నిమ్మరసం కలపాలి. ఆ తర్వాత 1 కప్పు నీరు పోసి నీరు పీల్చుకునే వరకు ఉడికించాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. 1 కప్పు మొక్కజొన్న గింజల్ని 3 నిమిషాలు ఆవిరి మీద ఉడికించి వాటిని నీరు మొత్తం పోయేంత వరకు కూడా పక్కన పెట్టుకుని వాటిలో 2 టేబుల్ స్పూన్స్ కరిగించిన వెన్న, తగినంత ఉప్పు, రుచి కోసం మిరియాల పొడి తగినంత, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ ఒరెగానో, 1 నిమ్మకాయ పిండి బాగా కలపాలి. ఇలా కలిపిన మొక్కజొన్న గింజల్ని వేడివేడిగా బాక్సులలో సర్దాలి. ఎన్నో పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ ఆహారంతో ఆరోగ్యం కూడా అందుతుంది. పిల్లల లంచ్ బాక్స్ లో స్నాక్స్ లేదా లంచ్ కి కూడా పెట్టాలంటే కీరా శాండ్విచ్ కూడా ఒక మంచి అల్పాహారం అంటున్నారు న్యూట్రిషనిస్ట్. ఎలా తయారు చేసుకోవాలి అంటే 2 హోల్ గ్రెయిన్ బ్రెడ్ స్లైస్లు తీసుకుని వాటికి కొంత వెన్నను రాసి టొమాటో కెచప్, మయోనైన్ తో స్లైసెస్ వేయాలి. ఆ తర్వాత 1 స్లైస్ మీద కీరా, క్యారెట్, టొమాటో ముక్కలు పరచాలి. వాటి మీద ఉప్పు, మిరియాలు, చిల్లీ ఫ్లేక్స్, ఒరెగానో చల్లి ఒకదాని మీద ఒకటి కప్పేసి శాండ్విచ్ మేకర్లో టోస్ట్ చేయాలి. లేదా పచ్చిగా కూడా తినవచ్చు. కాబట్టి ఇలా తయారు చేసిన కీరా శాండ్విచ్ ని పిల్లలకు తమ బాక్సులో పెట్టేయొచ్చు.
చిన్నారులు తీసుకునే ఆహారంలో పోషకాలు మెండుగా ఉండేలా చూసుకోండి. వారికి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం ఇవ్వడం మంచిది. ఐరన్, అయోడిన్, ఫోలేట్, విటమిన్ ఏ, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు లోపించడం వల్ల వారిలో ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, తక్కువ తెలివితేటలు కలిగి ఉండడంతో పాటు వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువే అంటున్నారు నిపుణులు. వారి ఆహారంలో ఈ పోషకాలు ఉండేలా జాగ్రత్త పడండి. ఆహారం ఆరోగ్యంగానే కాదు, టేస్టీగా ఉండేలా చూసుకోండి. పిల్లలకు కొన్ని రకాల ఆహారాలు త్వరగా జీర్ణం అవ్వవు, కానీ అవే కావాలని మారం చేస్తూ ఉంటారు. అలాగని వాటిని ఇవ్వడం వల్ల మనకు మనమే ఇబ్బందులకు గురిచేసిన వారం అవుతాం కాబట్టి కొన్ని రకాల ఆహారాల జాగ్రత్తలు తప్పనిసరి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉంచాలి. పిల్లలకు వైట్ బ్రెడ్, ఐస్ క్రీమ్, బంగాళదుంప చిప్స్ ఎంత ఇవ్వకపోతే అంత మంచిది. కొన్ని సందర్భాలలో అందే ప్రోటీన్ ఫుడ్ కన్నా కూడా అవి డైజెషన్ కాకపోవడం వల్ల వారు ఎదుర్కొనే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చిప్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కి దూరంగా ఉంచుతూ ఉడికించిన కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా అందేలా చూస్తే పూర్తి ఆరోగ్యం అందుతుంది.